ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు విశ్వాసమును గురించి వివరిస్తున్న దానిని గురించి చదువుకున్నాం. క్రైస్తవ విశ్వాసం అంటే విధేయత, విశ్వాసం అంటే నమ్మకం, విశ్వాసం అంటే నిరీక్షణకే ఆధారం, విశ్వాసం అంటే సంపూర్తిగా నమ్మటం మరియు సంపూర్ణంగా అంగీకరించటం. ఈరోజే ఇప్పుడే నువ్వు యేసుక్రీస్తు ఎడల ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దానిని బట్టి నీవు నీతిమంతుడివై విశ్వాసం మూలంగా జీవించదు. నీవు విశ్వాసం మూలంగా జీవిస్తే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీవు విశ్వాసం మూలంగా జీవిస్తే నీవు దేవునితో సమాధానం కలిగి ఉంటావు. నీవు విశ్వాసం మూలంగా జీవిస్తే నీవు దేవుని మహిమలో అనంతకాలం జీవిస్తావన్న నిరీక్షణ కలిగి నువ్వు ఆనందించగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, మానవులమైన మనము పాపులుగాను దేవుడు పుట్టించలేదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగానే సృష్టించాడు. కానీ మానవులు వివిధ తంత్రములు కల్పించుకుని పాడైపోయారు, చెడియున్నారని లేఖనం చెప్తుంది. పాపులైన వారు ప్రభువునందు విశ్వాసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే విశ్వాసం ద్వారా దేవునితో సమాధానం దొరుకుతుంది. అంతేకాదు, విశ్వసించిన వారికి నిత్యత్వం కూడా లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. అందుకని విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడి జీవించేవారు, అంటే దేవునికి ఇష్టం, అలాంటి ఇష్టడుగా నీ ఉండాలి. ఇలాంటి విశ్వాసం మనము పరిశుద్ధ గ్రంథములో ఎందరినో చూస్తాం. వారికి దేవుడు ఏమని పేరు పెట్టాడు అని అంటే విశ్వాసపు వీరులు అని. అలాగే వారిలో ఒకరైన అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూస్తే అతడు యొక్క విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అతడు విశ్వాసంలో ఎంతటి గొప్పవాడనంటే అసలు నమ్మడానికే అవకాశం లేనప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచిన వ్యక్తి. కాబట్టి అతడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడయ్యాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా తను జీవించాడు. విశ్వాసంలో గొప్పవాడుగాను, అలాగే విశ్వాసం ద్వారా అనేక మేలులు అనుభవించి విశ్వాసులమైన మనకి ఆయన మాదిరిగా సాక్షిగా ఉన్నాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము విశ్వాసం కలిగిన వారిగా మేము ఉండాలని, మా విశ్వాసము ఎలాంటిదో, ఆ విశ్వాసం ద్వారా ఎలాంటి మేలును మేము పొందగలమో వాటిని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఇటు గొప్ప అమూల్యమైన విశ్వాసం మీరిచ్చింది. దీనిని పొందుకున్న మేము మీ కృపను బట్టి శ్రేష్ఠులం కదా. దీనిని జాగ్రత్త చేసుకోగలగటానికి, దీని ద్వారా మేలు పొందుకోవడానికి, అనేకులకి మేలుగా కారణమవటానికి మాకు సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలని వీరు కలిగిన అంతటిని దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలమును మీరు అనుగ్రహించమని, మీరు అనుగ్రహించిన గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతిని మీ పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో మీరు సహాయం చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.